కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. వెల్కమ్ అద్వైత్. నమస్కారం అండి. సాధారణంగా సంగీతానికి సంబంధించిన ఎవరొచ్చినా ఒక ప్రార్థనతో మీరు మొదలు పెట్టండి అంటాం. అంటే వీణ అయితే వీణలో ప్రార్థన గీతం, వోకల్గా పాడేవాళ్ళు అయితే అది. నాకు మృదంగంలో అయితే ఎట్లాగా మృదంగ ప్రదర్శనతో మొదలు పెట్టచ్చా? తప్పకుండా మొదటిగా ధన్యవాదములు అవకాశం ఇచ్చినందుకు. ఇప్పుడు నేను ఆది తాళములో చిన్న ప్రదర్శన మృదంగం సోలో ప్రజెంట్ చేస్తాను. సంగీతంలో ఇన్ని వాద్యాలు ఉండగా మృదంగం పట్టుకోవాలని ఎందుకు అనిపించింది? చిన్నప్పటి నుంచి అంటే గుడికి వెళ్ళినా, ఏ సంబరాలకు వెళ్ళినా, ఉత్సవాలకు వెళ్ళినా నేను ఎప్పుడు లయతో సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ వైపు ఎప్పుడు ఒక చిన్న ఇంట్రెస్ట్ ఉండేది. అంటే గుడిలో ఉత్సవాలు అవుతూ ఉండగా తవిల్ వైపు వెళ్ళడము, తవిల్ వాయిస్తున్న విద్వాంసుని అప్రోచ్ అవ్వడం చిన్నవాడిగా. అలా మా అమ్మ నాన్న గమనించి నన్ను ఒక 11 years ఏజ్లో ఉన్నప్పుడు నన్ను అఫీషియల్గా మృదంగం ట్రైనింగ్లో పెట్టారు. అప్పుడు నేను నా మొదటి గురుగారు శుభాంగ నిర్మలేశ్వరన్ గారు సిడ్నీలో ఉంటారు. అక్కడ నా మొదటి బేసిక్స్ మృదంగంలో తాతి దొమ్నం అనే మొదటి లెసన్ నుంచి మొదలైంది. అక్కడి నుంచి నేను తర్వాత చెన్నైలో విద్వాంసులు శ్రీ వి సాయి రాఘవన్ గారు దగ్గర అడ్వాన్స్ ట్రైనింగ్ తీసుకోవడం మొదలుపెట్టాను. తర్వాత సాయి రాఘవన్ సార్తో పాటు ఇప్పుడు మేస్ట్రో విద్వాంసులు డాక్టర్ పత్రి సతీష్ కుమార్ గారితో పాటు కూడా నేర్చుకుంటున్నాను. చదువుకు సంగీతానికి ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చావు? అంటే సంగీతం అనేది చాలా కష్టమైన విద్య అని అనొచ్చు. అదే విధంగా అంటే నేర్చుకునే వాళ్ళకి ఒక సంగీతం స్టూడెంట్ అంటే మొదటి క్లాస్లో మనం వింటూ అర్థం చేసుకునే శక్తి చాలా ఎక్కువ ఉండాలి. అది ఆ ఫోకస్తో పాటు మనం ఎక్కువ టైం, ఒక రోజులో మనం ఎంత టైం సంగీతానికి స్పెండ్ చేయగలుగుతామో, మన ఇన్స్ట్రుమెంట్తో కానీ వోకల్ నేర్చుకునే వాళ్ళకి మన ఇన్స్ట్రుమెంట్తో ఎంత టైం స్పెండ్ చేయగలుగుతామో అంత ఎంజాయ్మెంట్, అంత ఫలకృతంగా ఉంటుంది సంగీతం. సో ఆ విధంగా ఈ కొన్ని గంటలు రోజులో ప్రాక్టీస్ చేయడంతో పాటు కాలేజ్కి వెళ్ళి
వెనక్కి వచ్చి చదువుకుని ఆ బ్యాలెన్స్ అనేది జరిగిపోతుంది. అంటే ఇష్టాన్ని బట్టి జరిగిపోతుంది. నాకు మృదంగంలో పేరుకు అద్వైత్ బాగా వాయిస్తున్నాడనున్న నీ ప్రొఫైలు, నీ సోషల్ మీడియా అకౌంట్స్ అవి చూస్తే మృదంగంతో పాటు ఇంకా గిటారు, మిగతా ఇంకా చాలా ఉన్నాయి. సో మృదంగం దాటి మళ్ళీ అటువైపు ఎందుకు వెళ్ళావు? అంటే నేను చిన్నప్పుడు మృదంగంతో పాటు గిటార్ కూడా నేర్చుకునేవాడిని. అది తర్వాత రెండు కంటిన్యూస్గా నేర్చుకుంటూ ఉండేవాడిని కొన్ని ఇయర్స్, కొన్ని ఏళ్ళు. దాని తర్వాత మృదంగమే ఎందుకు చూస్ చేశాను అంటే అది నా అలా ఇష్టం ఏర్పడింది, ఇంట్రెస్ట్. అంటే ఒక లయం, మృదంగ వాద్యం, మృదంగ ధ్వనికి చాలా ఒక అలాంటి ఇష్టం ఏర్పడి అది అలా కంటిన్యూ అయింది. కానీ ఎందుకు నేను గిటార్తో పాటు స్నేర్ డ్రమ్స్ వాయిస్తాను, అలానే కాంపోజిషన్స్ చేస్తాను. వీటిలో అన్నిట్లో కామన్ ఏంటంటే మ్యూజిక్. సో మృదంగం నేర్చుకున్నా, గిటార్ నేర్చుకున్నా, స్నేర్ డ్రమ్స్ నేర్చుకున్నా, నాకు బాగా ఇష్టమైనది మ్యూజిక్ ఎంజాయ్ చేయడం, మ్యూజిక్ నేర్చుకోవడం, వాయించడం, వేరే వాళ్ళకి ఆనందం కలిగించడం అనేది నాకు చాలా ఇష్టమైన ఒక. బాగుంది. మొట్టమొదటి కచేరీ ఎప్పుడు ఇచ్చావు? ఆ అనుభూతి ఏమిటి? నేను ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కినప్పుడు ఒక 14 ఇయర్స్ అప్పుడు ఇచ్చాను ఫస్ట్ కచేరీ. అది కూడా ఒక మృదంగం సోలో, పాటకు వాయించడం అదేమీ లేదు. అది ఎక్కినప్పుడు ఒక వెరీ భయంతో కూడిన ఫీలింగ్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది, మనం నేర్చుకున్నది వాయించాలి అనేది. అంటే ఎక్సైటింగ్, చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. నువ్వు నేర్చుకునే పద్ధతి ఎట్లా ఉంటుంది మృదంగం? ఎందుకంటే సంగీతంలో సాధనే కదా ప్రధానం. మా గురుగారు చెప్పినట్టే క్లాస్లో వాళ్ళు నేర్పించేది అది పచ్చడి ఊరినట్టు బాగా దాన్ని ప్రాక్టీస్ చేసి, అది ఒక స్టూడెంట్ బాధ్యత. ఆ బాధ్యత నాకు అది ముందుకు తీసుకెళ్ళాలనేది నా కోరిక. సో అది ఎలా చేయాలి? ఇప్పటివరకు నేను కూడా ఒక స్టూడెంట్నే కాబట్టి నేను చేసింది ఏంటి అంటే, మా గురువుగారు చెప్పింది క్లాస్లో విని బాగా నేర్చుకుని ఇంటికి వచ్చి సాధన అనేది కూడా పద్ధతిగా చేసి, ముందు కొంచెం రివిజన్, తర్వాత కొంచెం కొత్త పాఠాలు ఏమైనా ఉంటే అవి వాయించడం, కొన్నకోలు చెప్పడం, లయంలో ప్లేస్మెంట్స్, లయంలో స్ట్రెంగ్త్ అనేది పెంచుకోవడం, అవన్నీ. మృదంగం మీద ఒక పట్టు ఉండాలి అంటే మృదంగం వాయించడంతో పాటు లయం మీద ఒక పట్టు ఉండాలి. అది నాకు అదృష్టం. మా గురువుగారు నాకు చాలా బాగా ఇప్పించారు. వాళ్ళ అనుగ్రహంతో ముందుకు నడుస్తుంది. నాకు అన్నిటికంటే ఆస్ట్రేలియాలో ఉంటూ చాలా ఏళ్ళుగా తెలుగు చక్కగా మాట్లాడుతున్నావు, తెలుగు అర్థం చేసుకుంటున్నావు. ఎట్లా అంటే ఇంట్లో ఉందా ఆ వాతావరణం? తప్పకుండా. అది ఓన్లీ మా అమ్మ, నాన్న, అమ్మ, తాత, మా కుటుంబం వల్లనే నేను ఇంకా తెలుగు భాష మాట్లాడుతున్నాను. తెలుగు భాష ఇక్కడ ఉన్న వాళ్ళకంటే నువ్వు బాగా మాట్లాడుతున్నావు. ఆ విషయంలో నేను అభినందించాలి.